ఐలాండ్ మీద ఉన్నాము. టాప్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా కనబడుతుంది మనకి. సో మనము చూస్తుంది ఏంటంటే మంకీ ఐలాండ్ మీద ఏ టైపు మాస్ట్లు ఉంటాయి ఏంటి ఆ విషయాల కోసం మనం చూసుకుందాం ఇప్పుడు. ఇది TVFM సంబంధించిన మాస్ట్. TVFM ఇది నావిటాక్స్ సంబంధించిన మాస్ట్. ఇది చూసుకున్నట్లయితే VHF DC మాస్ట్, DSC. ఇది చూసుకున్నట్లయితే వెదర్ సంబంధించిన ఇండికేషన్ అనేది ఈ మాస్ట్ ద్వారా మనకు వస్తాయి. ఇదైతే FBB అంటే మన నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లోనే FBB అండ్ VSAT అనుకొని శాటిలైట్ నెట్వర్క్ అనేది మనం తీసుకుంటాం. ఇది FBB ఇంటర్నెట్ సంబంధించింది. ఇది VHF సంబంధించిన VHF2 యాంటీనా. ఇది GPS సంబంధించిన యాంటీనా. ఇది తీసుకున్నట్లయితే డిజిటల్ GPS సంబంధించిన యాంటీనా. ఇకపోతే ఇక్కడ మనకు కనబడుతుంది కదా మ్యాగ్నెటిక్ కంపస్, దానికి సంబంధించిన ఇండికేషన్ అనేది లోపల ఉంటుంది. ఇక ఇదేంటంటే కింద నుంచి చూస్తారు. మ్యాగ్నెటిక్ కంపస్ సంబంధించింది. CCTV, VHF యాంటీనా. సో ఇది జనరల్ అలారం సంబంధించింది. షిప్ మొత్తంకి బయట అకామిడేషన్ ఏదైనా జనరల్ అలారం. ఇది చూసుకున్నట్లయితే ఇన్మాసాట్ F. కానీ ఈ ప్లేస్లో ఏంటంటే పెట్టున్నారో దీన్ని ఇంటర్నెట్ కోసం మొత్తం హోల్ షిప్ ఇంటర్నెట్ సంబంధించింది. మీరు వినే ఉంటారు హెడెన్ మాస్క్ తన సంబంధించింది. ఇది AM యాంటీనా. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ దీన్ని చూసినట్లయితే మీరు వార్నింగ్ కూడా కనబడుతుంది. దీని దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇన్ఫామ్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే ఎలక్ట్రిక్ షాక్ వచ్చే అవకాశం అనేది ఉంది. క్లియర్గా రాసి ఉంటుంది. ఇక్కడ వార్నింగ్ కూడా ఉంటుంది. ఇది వార్నింగ్ హై వోల్టేజ్. ఓకే, ఇది HF యాంటీనా. మీడియం ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ యాంటీనా. అన్నిటికన్నా పెద్ద యాంటీనా, అంటే పొడవుగా ఉండే యాంటీనా ఈ యాంటీనానే. ట్రాన్స్మిటింగ్ దీనికి సంబంధించింది ఇదే మీకు ఇక్కడ కనబడుతుంది కదా, డేంజర్ అనుకుని ఎలక్ట్రికల్ అంటే హై కరెంట్ అనేది పాస్ చేస్తుంది. సో అందుకోసమే దీనికి ఇది యాంటీనా కపులర్. ఓకే, దానికోసమే దీనికి వార్నింగ్ అనేది బోర్డు పెడతారు. ఇక చూసుకున్నట్లయితే లాస్ట్గా మనము ఇక్కడ VHF DCU2 అండ్ ఇక్కడ మనకి ఎయిర్ హార్న్ సంబంధించింది. ఇది నావిగేషన్ ఎక్విప్మెంట్ మీరు ఇప్పటి వరకు చూసినవన్నీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని మెయిన్ మాస్ట్ అంటారు. ఫార్వర్డ్ మాస్ట్ చూసినట్టే అక్కడ ఉంది ఫార్వర్డ్ మాస్ట్, కానీ ఇది మెయిన్ మాస్ట్. సో మెయిన్ మాస్ట్ మీద ఏంటంటే నావిగేషన్ లైట్స్ అనేవి ఉంటాయి. ఈ షిప్ టు షోర్కి సిగ్నల్ దీని ద్వారా మనం ఇస్తాము. సో ముందు మనకు కనబడుతుంది కదా, దీన్ని ఎక్స్పాండ్ అంటారు. సో అక్కడ ఉన్నదాన్ని ఎక్స్పాండ్ అంటారు. సో ఎక్స్పాండ్ ప్రస్తుతాన్ని నేను మీదకి వచ్చాను కాబట్టి ఐసోలేట్ చేయబడింది, అంటే బంద్ చేస్తున్నాము ప్రస్తుతానికి. ఇక్కడ ఇంకా మీద చూసినట్లయితే ఇక్కడ తెలుగుతుంది కదా విండి డైరెక్షన్ అనేది సో ఇలా నావిగేషన్ లైట్స్ అనేవి మెయిన్ మాస్ట్ ద్వారా మొత్తం ప్రతిదీ మనం చూడవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే షిప్కి సంబంధించిన పైనామాక్స్ షిప్, ఇది బల్క్ కెరియర్.